దులీప్ ట్రోఫీ 2024లో భాగంగా జరుగుతున్న టోర్నమెంట్ రసవత్తరంగా సాగుతోంది. 4 జట్లు కూడా నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతూ దేశవాళీ క్రికెట్పై ఆసక్తిని పెంచుతున్నాయి. సీనియర్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, పడిక్కల్ మొదటి ఇన్నింగ్స్లో తడబడినా రెండవ ఇన్నింగ్స్లో అర్ధ సెంచరీతో మెరవడం రెండవ రోజు ఆటలో హైలైట్గా నిలిచింది. అంతేకాకుండా ముషీర్ ఖాన్ డబుల్ సెంచరీని మిస్ అవ్వడం అభిమానులను కొద్దిగా నిరాశకు గురిచేసింది. ఇక బ్యాటింగ్లో టైలెండర్గా అదరగొట్టిన నవదీప్ సైని బౌలింగ్లో కూడా 2 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. సైని గనుక ఇదే రేంజ్లో ఈ టోర్నీలో ఆడితే బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్కు ఫాస్ట్ బౌలర్గా ఎంపికయ్యే అవకాశాన్ని కొట్టి పారేయలేమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇండియా ఏ జట్టు బౌలర్లో ఆకాష్ దీప్ 4 వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ సిరీస్ కోసం గట్టి పోటీదారుడిగా నిలుస్తున్నాడు. ఇక ఇండియా సి జట్టు స్పిన్నర్గా ఆడుతున్న మానవ్ సుతార్ రెండవ రోజు మ్యాచ్లో ఏకంగా 5 వికెట్లు పడగొట్టి స్టార్ ఆఫ్ ది డేగా నిలిచాడు. ముందుగా ఇండియా ఏ, ఇండియా బి జట్ల మధ్య రెండో రోజు మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే ఇండియా బి జట్టు 202 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే ముషీర్ ఖాన్, నవదీప్ సైనీలను అడ్డుకోవడంలో ఇండియా ఏ బౌలర్లు అందరూ కూడా విఫలమయ్యారు. గిల్ ఎంతమంది బౌలర్లను మారుస్తున్నా ముషీర్ ఖాన్, నవదీప్ సైనీ మాత్రం వికెట్లు పారేసుకోకుండా అద్భుతమైన బ్యాటింగ్తో ఇండియా ఏ జట్టుకు తలపోటుగా మారారు. చూస్తుండగానే ముషీర్ ఖాన్ 150 పరుగుల మార్కును దాటగా నవదీప్ సైని అర్ధ సెంచరీకి చేరువయ్యాడు. అయితే వీరిద్దరూ 8వ వికెట్కు 205 పరుగులు జోడించిన తర్వాత లంచ్ సెషన్ పూర్తయిన వెంటనే ముషీర్ ఖాన్ 181 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. అలా అనూహ్యంగా ముషీర్ ఖాన్ డబుల్ సెంచరీని మిస్ అయ్యాడు. ముషీర్ ఖాన్ ఇంత అద్భుతంగా ఆడడం వల్లే ఇండియా బి జట్టు 300 మార్క్ అందుకోగలిగింది. ముషీర్ ఖాన్ ఈ రేంజ్లో ఆడతాడని ఎవరూ ఊహించి ఉండరు. అలా ముషీర్ ఖాన్ టాక్ ఆఫ్ ది క్రికెటర్గా మారిపోయాడు. అదే సమయంలో నవదీప్ సైని కూడా అతనికి చక్కటి సహకారాన్ని అందించాడు. ముషీర్ ఖాన్ అవుట్ అయిన తర్వాత నవదీప్ సైని ఒక్కసారిగా గేర్ చేంజ్ చేసి సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దీంతో చూస్తుండగానే నవదీప్ సైని అర్ధ సెంచరీని అందుకున్నాడు. 56 పరుగులు చేసి సైని అజేయంగా నిలవగా మిగతా ఇద్దరు బ్యాట్స్మెన్ త్వరగా అవుట్ అవ్వడంతో ఇండియా బి జట్టు 321 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఇండియా ఏ జట్టు బౌలర్లలో ఆకాష్ దీప్ 4 వికెట్లు, ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్ చెరొక 2 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ దక్కించుకున్నారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా ఏ జట్టుకు ఆ జట్టు ఓపెనర్లు పర్వాలేదు అనిపించే ఆరంభాన్ని ఇచ్చారు. మయాంక్ అగర్వాల్ 36 పరుగులు, గిల్ 25 పరుగులు చేసి మొదటి వికెట్కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరు అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్, కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ మరొక వికెట్ పడకుండా బ్యాటింగ్ చేస్తూ చివరి వరకు అజేయంగా నిలిచారు. దీంతో ఇండియా ఏ జట్టు రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు నష్టపోయి 137 పరుగులు చేసింది. రాహుల్ 23 పరుగులతో, పరాగ్ 27 పరుగులతో 68 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి అజేయంగా నిలిచారు. ఇండియా బి జట్టు బౌలర్స్లో సైని ఒక్కడే 2 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇండియా సి, ఇండియా డి జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ రెండో రోజు హైలైట్స్ విషయాలను ఇప్పుడు చూద్దాం. 91 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇండియా సి జట్టు రెండవ రోజు ఆటను ప్రారంభించింది. మ్యాచ్ ప్రారంభమైనప్పుడు కొద్దిసేపటికే అభిషేక్ పోరెల్ తాను చేసిన 32 పరుగులకు మరో 2 పరుగులు మాత్రమే జోడించి 34 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. మిగతా ఇండియా సి బ్యాట్స్మెన్ అందరూ కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం మొదలుపెట్టారు. ఇలా బ్యాట్స్మెన్ అందరూ కూడా వరుసగా విఫలమవుతున్నప్పటికీ బాబా ఇంద్రజిత్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా చివరి వికెట్ వరకు ఒంటరి పోరాటం చేసి 72 పరుగులు సాధించి తానే చివరి వికెట్గా వెనుదిరిగాడు. బాబా ఇంద్రజిత్ ఇంత అద్భుతంగా ఆడిన కారణంగా ఇండియా సి జట్టు ఇండియా డి జట్టుపై 4 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించి 168 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఇక ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా డి జట్టుకు ఆ జట్టు ఓపెనర్లు అథర్వ టైడ్, యష్ దుబే మంచి ఆరంభాన్ని ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. టైడ్ 15 పరుగులకు, దుబే 5 పరుగులకు అవుట్ అవ్వడంతో ఇండియా డి జట్టు మరోసారి అట్టర్ ఫ్లాప్ బ్యాటింగ్ చేస్తుందా అనే అనుమానం కలిగింది. ఇటువంటి స్థితిలో శ్రేయస్ అయ్యర్ 54 పరుగులు, పడిక్కల్ 56 పరుగులు చేసి ఇండియా డి జట్టుని ఆదుకున్నారు. ఈ ఇద్దరు ఇంత అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో ఇండియా డి జట్టు మంచి ఊపుతో దూసుకుపోయింది. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాక క్రీజులకు వచ్చిన రికీ భోయి, శ్రీకర్ భరత్ కొద్దిసేపు ప్రతిఘటించారు. రికీ భోయి బాగానే బ్యాటింగ్ చేసినప్పటికీ శ్రీకర్ భరత్ మాత్రం 16 పరుగులు మాత్రమే చేసి మరోసారి వచ్చిన అవకాశాన్ని నేలపాలు చేసుకున్నాడు. ఇక బాగా ఆడుతున్న రికీ భోయి 44 పరుగుల వద్ద అవుట్ అయ్యి అర్ధ సెంచరీకి ఆమడ దూరంలో ఆగిపోయాడు. ఈ మ్యాచ్లో మానవ్ సుతార్ సూపర్ స్పిన్ బౌలింగ్తో ఇండియా డి జట్టు బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. అతడి సూపర్ బౌలింగ్ కారణంగానే ఇండియా డి జట్టు మిడిల్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్ అయింది. మ్యాచ్ ముగిసే సమయానికి ఇండియా డి జట్టు 202 పరుగుల ఆధిక్యాన్ని సాధించి 8 వికెట్లను నష్టపోయింది. ఇండియా సి జట్టు బౌలర్స్లో మానవ్ సుతార్ 5 వికెట్లు పడగొట్టగా విజయ్ కుమార్ వైశాఖ్ 2 వికెట్లు,
అన్షుల్ కంబోజ్ ఒక వికెట్ దక్కించుకున్నారు.